మరి వాల్సన్ అన్నయ్య చాలా సంవత్సరాలుగా చక్కని ఈ చిల్డ్రన్ క్యాంప్స్ నడిపిస్తూ ఉన్నారు. ఆయన చిన్నపిల్లల పరిచయం నుంచి ఇప్పుడు అద్భుతంగా ఒక ప్రసంగికునిగా మాస్టర్గా ఆయన ఎదిగారు. కానీ వారితో పాటుగా ఇక్కడ ఉన్న ఈ బృందం మరి సుందర్ సింగ్ అన్నయ్య నాకు చాలా దశాబ్దాలు అని తెలుసా, భూమి పుట్టక మనకు అప్పటి నుంచి సుందర్ సింగ్ అన్నయ్య తెలుసు. తర్వాత జాన్సన్ అన్నయ్య చాలా కాలం నుంచి తెలుసు. అలాగే మా బామధ్య జగ్గు భాయ్ ఆయనైతే మా చిన్నతనం నుంచి కూడా మా కుటుంబాలతో చాలా చక్కని సంబంధం కలిగి ఉన్నారు. కానీ వీళ్ళంతా కలిసి మిమ్మల్ని చక్కగా 3 దినాలు మంచి మాటలతో, దేవుని మాటలతో మిమ్మల్ని చక్కగా ప్రభు మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేశారు. సరే, ఇప్పుడు నేను చెప్పాల్సిన అయిపోయాయి. ఇప్పుడు అసలు మ్యాటర్లో వస్తున్నాను. సరిగ్గా కూర్చోండి. రే ఎదుగుదా పైకి ఇంకెందుకు? ఇది నా అసలు మ్యాటర్, అసలు స్వరూపం. ఇది మర్యాద ఉండండి. అన్నయ్య వాడు అంత సాఫ్ట్ కాదు. ఇది 2 విషయాలు మీకు చెప్పాలి. కీప్ క్వైట్. 3 విషయాలు చెప్పాలి. ఇక్కడ ఎవరైనా అన్నయ్యడు మాట్లాడుతున్నప్పుడు నోరు మూసుకొని ఉండాలి. అర్థమైందా? దాన్ని చక్కగా ఎలా చెప్తారంటే మన సైలెన్స్, అది చక్కగా చెప్పడం. కానీ మీరు వినకపోతే ఎలా చెప్పాలి? అన్నయ్యలు మాట్లాడినప్పుడు మీరేం చేయాలి? నోరు మూసుకొని ఉండాలి. రెండోది చెప్పనా, అన్నయ్యలు మాట్లాడేటప్పుడు మీలో మీరు మాట్లాడుకుంటున్నారు, పక్కకు తిరుగుతున్నారు. అలా తిరగకూడదు. ఇక్కడ మాట్లాడేవాళ్ళు వినేవాళ్ళు ఎలా ఉండాలి? ఎదురుగా సరికూర్చు. బైబిల్ కింద పెట్టుకోవడానికి కదా, కూర్చో, ఒళ్ళో పెట్టు. రైట్, వెరీ. ఆ బైబిల్ జాగ్రత్త కాపాడుకోండి. రెండో మాట, మాట్లాడే వాళ్ళకి ఎదురుగానే ఉండాలి. ఎప్పుడు మీ చూపు ఎవరి మాటలు వింటున్నారో వారి మీద ఉండాలి. మూడో మాట, ఇందాక మీకు పాట నేర్పిస్తున్నప్పుడు పాట మిమ్మల్ని పాడమని నేర్పిస్తున్నాడు. ఏం చేయమని? పాట పాడటం వేరు, పాట అరవడం వేరు, పాట చదవడం వేరు. 3 ఉన్నాయి. కొంతమంది పాట చదువుతున్నారు, కొంతమంది